అందరికీ నమస్కారం అండి. కథ పేరు ఫుసీ. చదువుతున్నది పద్మావతి. ఇంట్లో ఎలుకల గోల ఎక్కువైంది. దీన్ని ఆధారం చేసుకొని ఇంటావిడ చేసే గోల ఇంకా ఎక్కువైంది. ఈ తప్పంతా నాదేనన్నట్లు వేలాలేదు పాలాలేదు చాముండి వలె నా మీదకొచ్చేది. వీటి సంగతి ఏమన్నా ఆలోచిస్తారా? ఊరిపెట్టుకు చావమంటారా? ఇల్లు వదిలిపెట్టెయ్యాలి, అంతకంటే నా వల్ల ఏమవుతుందో చెప్పు అన్నాను. ఎందుకు వదలరు? ఈ వీధిలో నాకు 4-5 స్నేహితురాండ్రు దొరికారు. మీ కళ్ళు ఒరుస్తాయా? కొంప ముంచి నా మీదకే తిప్పింది. అయితే ఏం చేయమంటావో చెప్పు. ఊళ్ళో 2 పూట్ల తిరగటానికి పోతూ ఉంటారు కదా, ఎలుకబోను ఒకటి పట్టుకు రాకూడదు? మర్నాడు పనులన్నీ మానుకొని మంచిది చూసి ఒక బోన్ తెచ్చాను. జర్మనీలో చేసిందంట. దాన్ని ఎలా ఉపయోగించాల్సింది దుకాణదారు నాకు తెలియజెప్పాడు. ఇది ఎలిక, ఇది ఎర అనుకోండి అని అతని చేతిలో ఉన్న పెన్సిలు నేను ఎలిక అనుకున్నది ఎర మీద పెట్టి వత్తగానే టాప్మని బోను మూసుకుపోయింది. ఎంత లాగినా పెన్సిల్ రాలేదు. ఎంత పెద్ద ఎలికైనా కీచు అనకుండా చచ్చూరుకుంటుంది. తీసుకుపోండి అన్నాడు దుకాణదారు. బోను తీసుకొని ఆనందంతో ఇంటికొచ్చాను. మహా ఉత్సాహంతోనూ చాలా జాగ్రత్తగాను బోను మీద ఎరపెట్టి ఆ రాత్రి దాన్ని వంట ఇంట్లో పెట్టి మా ఆవిడతో ఇంకేం బాధ తప్పినట్టేగా అన్నాను. కానీ దాని మోతకి అన్నీ పారిపోతాయి. ప్రతి దఫా చచ్చిన దాన్ని పారవేసి మళ్ళీ బోన్ను అమరుస్తూ ఉండాలి. నాకు వాటిని అంటుకోవటం అంటే భలే భయం బాబు అన్నది. సరే నేను చూస్తాను అన్నాను. ఎలుక ఎప్పుడు పడుతుందోనని కాచుకొని ఉండటం వల్ల నాకు ఆ రాత్రంతా కంటి మీద కునుకు లేదు. ఎక్కడ కాస్త టుప్పుమని చప్పుడైనా లేచి పరిగెత్తేవాడిని. ఎలిక లేదు, ఏమీ లేదు. ఎట్లా పెట్టిన బోను అట్లాగే ఉండేది. తెల్లవారి లేచి చూశాము. ఎలుకలు రోజుటి మాదిరిగా సామాను పాడు చేసినాయి. కానీ ఒక్కటి కూడా బోన్లో పడలేదు. కనీసం దాని దగ్గరగా పోయిన జాడ కూడా కనపడలేదు. ఈ బోన్తో లాభం లేదు. బస్తీ ఎలుకలు కాదు, మంచి జిత్తులు మారివి. మా పల్లెటూరు ఎలుకలైతే అన్నీ పడేవి. అంతకంటే ఇంకో పని చేయండి, పిల్లిని పట్టుకురండి, పెంచుకుందాం అన్నది మా ఆవిడ. అలాగే అన్నాను. ఆనాటి నుంచి పిల్లి కోసం తిరుగుతున్నాను. దోవలో ఎక్కడ పిల్లి కనపడ్డా ఆగేవాడిని. పట్టుకోపోతే అది పారిపోయేది. ఆఖరికి విసుగు పుట్టి పెద్దవి చిక్కవని ఎక్కడైనా చిన్నదోటి దొరికితే పెంచుకుందామని తేల్చుకున్నాను. కానీ పిల్లి కూన ఎక్కడ దొరుకుతుంది? అదృష్టం బాగుండి ఓ పిల్లి కూన త్వరలోనే దొరికింది. ఒకనాడు నేను ట్రామెక్కి వస్తూ ఉండగా పాకీ డబ్బా దగ్గర కుయ్యి కుయ్యి అని అరుస్తున్నది. బహుశా తిండి కోసం వెతుకుతున్నది అనుకుంటాను. నేను వెంటనే ట్రాము దిగి ఆ బేవార్సు పిల్లి కూనను ఇంటికి తెచ్చాను. పిల్లి కూన మా ఇంట్లోనే పెరగనారంభించింది. పాలు తాగేది, మాంసం తినేది, మ్యావ్ మ్యావ్ అంటూ ఆ గదిలోకి తిరిగేది, ఈ గదిలోకి తిరిగేది, గంతులేస్తూ చెల్లాటలాడేది. ఈ గదిలోకి ఎవరితోనైనా మాట్లాడుతూ ఉంటే నా ఒళ్ళోకి వచ్చి దూరేది. రాత్రిపూట నాకు తెలియకుండానే వచ్చి పక్కలో ఖర్చుకు పడుకునేది. నాకు చీదర వేసేది కాదు. బహుశా పిల్లి కూనను ప్రేమించాను అనుకుంటాను. ఇంట్లో పిల్లా జల్లా లేరు. ఒకనాడు మా పక్కింటి ఆవిడ నవ్వుతూ మా ఆవిడతో ఇలా అనటం విన్నాను. పిల్లా జిల్లా లేరని ఆఖరికి పిల్లిని పెంచుకున్నారా అని. అనుకుంటే మానే అనుకున్నాను. పాపం నేను తీసుకురాకపోతే ఇదివరకు ఏ గుర్రబండి కిందో మోటారు కిందో పడి చచ్చేది. నేను తేవటమే మంచిదైంది. కానీ అది ఎలుకలు పట్టడానికి ఇంకా చాలా కాలం కావాలి. అది ఇంకా బొద్దింకను చూస్తేనే భయంతో పారిపోతున్నది. ఎక్కడైనా చప్పుడైతే రయ్యిను వచ్చి నా దగ్గర దాక్కునేది. దానికి ప్రేమతో పుసి అని పేరు పెట్టాను. పుసి మీద మా ఆవిడకు క్రమంగా అయిష్టత కలగనారంభించింది. నేను దాన్ని తెచ్చిన కొత్తలో మా ఆవిడ పుసిని ఎత్తుకొని ముద్దులాడటం చూశాను. కానీ పుసిని పెద్దదవుతున్న కొద్దీ దాని మీద కత్తి కట్టనారంభించింది. బాబోయ్, ఇది వద్దండి, తెచ్చిన చోటే పారేసిరండి. మనుషులు ఎక్కడన్నా పిల్లుల్ని పెంచుతారు, ఛీ అన్నది. ఎందుకని? ఏం చేసింది ఏమిటి అని అడిగాను. నా శ్రాద్ధం ఎప్పుడో ఎలుకల్ని పట్టుతుందని ఇప్పటి నుంచి రాజు కూతుర్ని పెంచినట్టు పెంచడం ఎందుకు? చూడండి ఏమి చేసిందో అని తన చెయ్యి నా కంటి ముందు పెట్టింది. పచ్చటి చేతి మీద ఎర్రటి గీతలు పొంగి ఉన్నాయి. దెబ్బ కొట్టిందా ఏమిటి? చొంగ కారుస్తూ ప్రతి చట్టిలోనూ మూతి పెడుతున్నది. పిల్లి వెంట్రుక కనుక కడుపులోకి పోతే ఏం వస్తుందో తెలుసునా? ఆ ఇంటావిడ చెప్పింది, క్షయరోగం వస్తుందట.
ఏమీ రాదు, దాన్ని కాస్త ఆదరిస్తూ ఉండు, నీ జోలికి రాదు. ఏది, నన్ను ఒక్క మాట కొట్టలేదేం అడిగాను. ఆదరించటం కాదు, నిప్పు పెడతాను. ఈ మధ్య దొంగతనంగా తినటం కూడా నేర్చుకుంది. దీనికంటే ఎలుకలే నయమనిపించాయి. త్వరగా వదిలించండి ఈ పీడని అని అరిచింది. కానీ నేను దాన్ని వదిలించుకోదలుచుకోలేదు. వెళ్ళగొట్టడం అనే వరకు నా మనసులో ఎలాగో ఉండేది. అటు మా ఆవిడ దాన్ని కొట్టడం సాగించింది. ఒకనాడు కాళ్ళ దగ్గరకు వచ్చి నుంచున్న పుసిని మా ఆవిడ జాడించి తన్నింది. పాపం ఆ తన్నుకు అది క్యావుమని గోడ మీదకి పడిపోయింది. దానిని ఇలా తన్నటం, చీపురు కట్టతో కొట్టటం, రాత్రింబగళ్ళు తిట్టటం ఆవిడికి పరిపాటైపోయింది. అప్పుడప్పుడు ఇంకా వెళ్ళగొట్టలేదు కదూ, చూడండి ఎప్పుడో ఒకప్పుడు అది నా చేతిలో చావకపోతే అని అంటూ ఉండేది. వెళ్ళగొట్టే ప్రయత్నం మా ఆవిడ చేయలేదనుకుంటారేమో, చేసింది. నేను లేనప్పుడు ఒక మాట ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి తలుపేసిందంట. ఇంకో మాట అంట్లు తోమే దాని చేత ఎక్కడో వదిలిపెట్టిచ్చిందంట. కానీ పుసి మ్యావ్ మ్యావ్ అని ఏడ్చుకుంటూ తిరిగి వచ్చిందట. ఇక దాన్ని ఆవిడ పెట్టే బాధలు అంతులేవు. నేను ఆఫీస్కు పోగానే అల్మరా పైకి ఎక్కిచ్చేదట. పాపం అది అక్కడ నుంచి దూకటానికి భయపడేది. కడుపులో మాడటం చేత మ్యావ్ మ్యావ్ అంటూ జాలిగా చూసేది. నేను ఒక పని మీద ఇల్లు వదిలిపెట్టవలసి వచ్చింది. ఈ మధ్య మాంసం మొక్క దొంగిలించిందని ఆ 2 రోజులు ఆవిడ దానికి తిండి పెట్టలేదట. ఈ సంగతి తెలిసి నా కోపం వచ్చి అన్నాను, ఈ 2 రోజుల నుంచి ఏమీ పెట్టనే లేదా అన్నాను. చేదస్తమా ఏమిటి మీకు, అది తినకుండా ఉంటుందంటే నమ్మారు. దొంగతనంగా పుచ్చట్టెడు కూర తిన్నది. ఏ విధంగా అయితేనేం పుసి బతుకుతున్నది. పెద్దది కావటానికి ఎంతకాలం పడుతుంది? 4 మాసాల్లో పుసి పెద్దదయింది. గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా పోయింది. ఇంకా అది నా కంచం దగ్గరే తింటున్నది, నా దగ్గరే కూర్చుంటున్నది. కానీ పొద్దుగూకితే కనపడేది కాదు. పుసికి మేనత్త కాదు, ఎక్కడికి వేటాడటానికి పోయేదో. ఇప్పుడు ఎలికలు దీని భయం చేత మా ఇంట్లోకి రావటం లేదు. అయినా నా భార్యకు సంతృప్తి కలగలేదు. వాటికంటే ఇదే ఎక్కువ నష్టపెడుతున్నదట. ఇది చస్తే కానీ శని వదలదట. ఇంటికి ఎవరన్నా రావటం భయం. ఏమమ్మా పిల్లులు ఎంతకాలం బతుకుతాయి అని అడిగేది. కొందరు 6 మాసాలని, కొందరు సంవత్సరం అని చెప్పేవారు. ఒక ఆవిడ, ఎక్కడమ్మా, నేను పిల్లి చావటం ఎప్పుడు చూడలేదే అన్నది. ఇప్పుడు వెనకటి మాదిరిగా పుసిని కొట్టడానికి ఆవిడికి వీలు చిక్కటం లేదు. చీపురు ఎత్తే వరకు అది గంతేసి పారిపోతున్నది. పట్టుకోబోతే పుస్ పుస్ అని గురకబెట్టేది. పంజాతో కొడుతుందేమోనని మా ఆవిడ దగ్గరికి పోయేది కాదు. ఎడంగా ఉండే శాపనార్థాలు పెట్టేది. ఈ శని మీ మూలాన్నే దాపురించింది, చస్తున్నాను దీని పోరు పడలేక అన్నది ఒకనాడు మా ఆవిడ. జవాబు చెప్పటానికే భయమేసింది. మాట్లాడకుండా ఊరుకున్నాను. 2-3 రోజుల నుంచి పుసి కనపడటం లేదు. చాలా చోట్ల వెతికాను. ఎక్కడికి పోయినట్టు? అబ్బా, ఎంతకాలానికి వదిలింది పీడ. నా కడుపు చల్లబడింది. రోడ్డు మీద షికారు చేయటానికి పోయింది గామాలు. బండి కింద పడి నిక్కి ఉంటుంది అన్నది మా ఆవిడ నవ్వుతూ. కానీ నాకేమీ సంతోషం కలగలేదు. అన్నం దగ్గర కూర్చొని రాదని తెలిసి కూడా పుసి పుసి అని పిలిచాను. నాకు అన్నం సహించలేదు. అది మీకు బిడ్డా పాపా, దానికోసం దిగులు పట్టడానికి అన్నది మా ఆవిడ తిరస్కారంగా. రాత్రి బాగా నిద్ర పట్టలేదు. మళ్ళీ పుసిని ఇంటికి తీసుకొచ్చేట్టు చెయ్యమని దేవుణ్ణి ప్రార్థించాను. ఇంటికి వచ్చేటట్లు చేయమని దేవుణ్ణి ప్రార్థించాను. నా ప్రార్థనల వల్లనో ఏమో తెలియదు, పొద్దున్నే మా ఆవిడ ఇల్లు ఊడుస్తూ ఉండగా పుసి ఊగులాడుకుంటూ ఇంట్లోకి వచ్చింది. పాపం దాని ముఖం పీక్కుపోయింది, డొక్క అంటుకుపోయింది. నా ప్రార్థన వల్లనో ఏమో తెలియదు, పొద్దున్నే మా ఆవిడ ఇల్లు ఊడుస్తూ ఉండగా పుసి ఊగులాడుకుంటూ ఇంట్లోకి వచ్చింది. పాపం దాని ముఖం పీక్కుపోయింది, డొక్క అంటుకుపోయింది. 2 రోజుల నుంచి తిండి లేదాయే. కాసిని పాలు పోద్దామని నేను వంటింట్లోకి పోయాను. వెళ్ళి చూసే వరకు మా ఆవిడ పుసి చెవులు మూస్తున్నది. ఏమిటని అడిగాను. జవాబు రాలేదు. మా ఆవిడ అలవాటు ప్రకారం పుసిని చీపురు కట్టతో సన్మానించి ఉంటుందని, ఆ దెబ్బకే అది పడిపోయి ఉంటుందని అనుకున్నాను. త్వరగా నీళ్లు తెచ్చి నోట్లో పోశాను. లాభం లేకపోయింది. పుసి వెనుక 2 కాళ్ళు నిగడదన్ని గుడ్లు తేలవేసింది. కాసేపు ఆగి ఇంకో మాట గిజగిజ తన్నుకొని నా చేతిలోనే ప్రాణాలు వదిలింది. ఛీ, ఏమిటి నువ్వు చేసిన పని అన్నాను. మంచి పనే చేశాను. నేను పుసిని దూరంగా తీసుకెళ్లి పారవేసి వచ్చే వరకు మా ఆవిడ ఇందాక కూర్చున్న చోటనే ఉన్నది. కానీ చేతిలో 5 పిల్లి కూనలు అదనంగా ఉన్నాయి. ఇవెక్కడి నుంచి వచ్చినాయి మళ్ళీ అన్నాను నేను. మీ పుసి వీటిని పెట్టిపోయింది. వంట ఇంట్లో పెట్టెచాటున కుయ్యి కుయ్యి అంటున్నాయి.
ఈ 2 రోజుల నుంచి ఎక్కడ ఉన్నదో గ్రహించుకున్నాను. అయినా ఏమి లాభం ఉంది? వాటిని ఎవరికన్నా ధర్మం చెయ్యి, లేకపోతే నాకు ఇలా ఇవ్వు, ఎక్కడన్నా వదిలిపెట్టి వస్తాను అన్నాను. తల వంచుకొని మా ఆవిడ ఎవరికి ఇవ్వను అంది తల తిప్పుతూ. ఆవిడ ముఖం వంక చూశాను. కళ్ళ వెంట బొటబొట నీటి బొట్లు రాలి పడుతూ ఆమె కళ్ళ వెంట బొటబొట నీటి బొట్లు పడుతున్నాయి. ఆమె పశ్చాత్తాపాన్ని చూశాను.